సూపర్ 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 పల్లెటూరు వాతావరణము. ప్రతి తల్లిదండ్రి కంపల్సరీ ఈ సినిమా చూడాలా. కంపల్సరీ మంచి మెసేజ్ ఉంది. మంచి సూపర్ సూపర్ సూపర్. అంటే ఊరు వాతావరణం ఎలా అనిపించింది? చాలా ఎక్సలెంట్. ఫోటోగ్రఫీ సూపర్, హీరో సూపర్, హీరోయిన్ ఎక్సలెంట్ మెసేజ్. డైరెక్టర్ అన్ని A to Z నచ్చింది. ఇటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా కంపల్సరీ ప్రతి ఫ్యామిలీ కంపల్సరీ చూడాలా. ఓకే హీరో, ఓకే రైటర్, ఓకే డైరెక్టర్, ఓకే ఎడిటర్ ఇస్ నాట్ ఎ జోక్, వెరీ సూపర్. వన్స్ యూ కెన్ వాచ్ ఇట్. చాలా కష్టపడ్డా బ్రో. అంటే ఎడిటింగ్ ఇస్ నాట్ ఎ జోక్, వెరీ నైస్. వీ కెన్ వాచ్ ఇట్ వన్స్ టైం. మంచిగా అన్న, ఫ్యామిలీ తో చూడొచ్చు. నైస్ అన్న, మంచిగా బాగుంది బాగుంది. మేడం మూవీ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఎలా అనిపించింది? నైస్ బాగుంది బ్రో. మూవీ పరంగా అయితే ఫ్రెండ్స్ నమ్మకండి బ్రో. ఫస్ట్ బాగుందండి. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్ ఉంది బ్రో. బాగుందండి. రెస్పాన్స్ ఎలా ఉందన్న? చాలా బాగుంది రెస్పాన్స్. అందరు స్మైలింగ్ ఫేసెస్ తో వస్తారు. యాజ్ ఐ సెడ్, నేను చెప్పిన అనుకుంటా నీకు, సినిమా అయిపోయిన తర్వాత స్మైలింగ్ నవ్వుకుంటూ వస్తారని చెప్పేసి డిఫరెంట్ గా అందరు అట్లా నవ్వుకుంటూ వస్తారు. ఇట్స్ రియలీ వెరీ హ్యాపీ. మిమ్మల్ని మీ కష్టాన్ని ఒకసారి స్క్రీన్ మీద చూసుకుంటే మీకు ఎలా అనిపించింది? బాగుంది, మంచిగా అనిపించింది. అంటే నేను కష్టపడ్డా అన్నట్టు కూడా నాకు అనిపించలేదు. జస్ట్ అదొక అట్లా అయిపోయింది, ఒక కళలాగా అయిపోయింది అంతే. రెస్పాన్స్ ఎలా వచ్చింది ఆడియన్స్? వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇట్స్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ మీ. అదే చూడ స్మైలింగ్ ఫేసెస్ చూడండి ఎట్లా నవ్వుతున్నారు. లేదు అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీ సోషల్ మీడియాస్ లో స్ప్రెడ్ చేయండి. ఒక 10 మందికి చెప్పండి ఇది ఎలాంటి ఫిలిం. నేను చెప్పను ఇది ఎలాంటి ఫిలిం అని, మీరే చెప్పండి. లైక్ టాక్ స్ప్రెడ్ చేయండి. అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది మాకు. మేడం మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకుంటే ఎలా అనిపించింది? బాగుందండి. ఎక్సైటెడ్. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? పాజిటివ్ గానే ఉంది. చాలా బాగుందండి. ఈసారైనా నన్ను యంగ్గా వాళ్ళ అమ్మగా చూపిస్తారేమో చూద్దాం. ఆ సాంగ్స్ గట్ట ఎలా అనిపించిన వీళ్ళిద్దరే? బాగున్నాయేమో. ఫ్యామిలీతో కలిసి చక్కగా ఎంజాయ్ చేసే ఫిల్మ్. చాలా బాగుంది. అది మేము చెప్పే కన్నా మీరు అందరు చూస్తే బాగుంటుంది. అంటే హీరో గారే కదా మొత్తం ఆల్ రౌండర్. అన్ని ఆయనే చేశారంటే చాలా గ్రేట్. ఎందుకంటే అన్ని మేనేజ్ చేయడం అంటే అది నాట్ ఏ జోక్ అండి. జస్ట్ మూవీ ఈసారైనా మూవీ చూసా, చాలా అంటే చాలా బాగుంది. బట్ అందరికీ ఒకటే చెప్తున్నా, అలాంటిది మన హీరో గారు సింగిల్ మ్యాన్ గా ఈ కంటెంట్ డైరెక్షన్ చేసి స్క్రీన్ ప్లే రాసి చాలా మంచిగా తీసుకొచ్చాడు. వన్ మోర్ థింగ్, ఇక్కడ కెమెరా సినిమాటోగ్రాఫర్ గిరి అండ్ నాకు చాలా వరకు ప్రొడక్షన్ లో హెల్ప్ఫుల్ గా ఉన్నది. ఆఫ్టర్ లైక్ సంకీర్తన చాలా బాగా హెల్ప్ చేశారు. ప్లీజ్ అందరికీ ఒకటే చెప్తున్నాను, రీసెంట్ టైమ్ లో ఏదో పెద్ద సినిమాలు వస్తేనే చూస్తామని చాలా మంది అనుకుంటారు. పెద్ద సినిమాలు అనేది డజంట్ మ్యాటర్, కంటెంట్ బట్టి చూడండి. అండ్ ఇట్లాంటి వాళ్ళను అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చే మన హీరో కొత్త వాళ్ళని చాలా సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది అండి. అందరు రెస్పాన్స్ చూస్తున్నారు. అంతా ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే, స్క్రీన్స్ మాకు అడిషనల్ 2-3 స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ బయట కూడా కొత్త మూవీస్ చాలా ఉన్నాయి. సో అడిషనల్ స్క్రీన్స్ కోసం ట్రై చేస్తున్నాము. రెస్పాన్స్ మీరు అందరు చూస్తున్నారు ఎట్లా ఉందో. మంచి ఫీల్ గుడ్ ప్రాపర్ గా అందరు వచ్చి చూసే మూవీ కాబట్టి ఇంకా అడిషనల్ స్క్రీన్స్ యాడ్ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ చూడాలి. ఓవరాల్ ఇట్స్ గుడ్. బాగుంది బాబు. హీరో హీరోయిన్స్ ఎలా చేశారు? బాగా చేశారు ఇద్దరు. సాంగ్స్ గట్ట ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. బాగా రీచ్ కావాలని అనుకుంటున్నాం. చూస్తే ప్రతి ఒక్కరికి చివరికి నవ్వొస్తుంది అన్నారు కదా, మరి మీకు వచ్చిందా? హ్యాపీగా ఫీల్ అయ్యామండి. 2 సార్లు చూసినప్పుడు ఫీల్ అయ్యాను. 10 మంది చూడొచ్చు మెసేజ్. అందరూ అదే వాళ్ళు ఇది చేసుకొని రావాలి అంతే, ఇంకా తెలుసుకొని వస్తారు అందరు. ఈసారైనా మూవీ చూస్తుంటే నాకైతే ఇంకోసారి చూడాలనిపిస్తుంది. దీంట్లో తీసుకున్న కామన్ పాయింట్ ఏంటంటే, జెంట్స్కి ఒక కేర్ ఆఫ్ ఉండాలి, అది గవర్నమెంట్ జాబ్ ఉండాలి. తల్లిదండ్రులు పుష్ చేసేది వేరు, బంధువులు ప్రోత్సహించేది వేరు. మన లైఫ్ పార్ట్నర్ మనకి సపోర్ట్ చేసిన విధానం స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, యాక్టర్, డైరెక్టర్, రైటర్, ఎడిటర్, బట్ ఆల్ రౌండర్ కింద చిన్న ఏజ్ అయినా సరే ఒక మంచి సోషల్ మెసేజ్ అనేది ఈ సినిమా చూస్తున్నంత వరకు మన రియల్ లైఫ్ ని మనం ఫేస్ చేస్తున్నట్టు, ఎడ్యుకేషన్ ఎలా కంప్లీట్ చేయాలి, కెరీర్ కి గోల్ ఏంటి, బట్ ఫ్యూచర్ ఏంటి అన్న పాయింట్స్ అన్ని గుర్తు చేసుకున్న ఒక స్వీట్ మెమరబుల్ మూవీ ఇది. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసి మౌత్ టాక్ గా స్ప్రెడ్ చేసి సినీ పరిశ్రమకు ఒక బ్యాక్ బోన్ లాగా నూతన ఎంకరేజ్మెంట్ అనేది ఈ సినిమా చాలా ఒక మంచి బూస్టప్ మూవీ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఎంటైర్ టీమ్. అండ్ దీంట్లో హీరోయిన్ రోల్ ప్లే చేసిన శిరీష్ అనే ఆర్టిస్ట్, ఆవిడ స్ప్రెడ్ చేసిన విధానం గర్ల్స్ లో చేంజ్ కూడా రావాలి, అందరూ హ్యాపీఫుల్ గా ఉండాలన్న మెసేజ్ ని స్ప్రెడ్ చేయాలి. ఈసారైనా మూవీ చూసినాం బ్రో, అసలు సూపర్ ఉందన్నమాట. ఎంత బాగుందంటే నిజంగా, అంటే
పేరెంట్స్ ఎంతలా వెయిట్ చేస్తాడు కొడుకు గవర్నమెంట్ జాబ్ రావాలని చెప్పేసి. అతను ఎంతో కష్టపడి గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ గురించి చాలా బాగా చూపించారు బ్రో. గవర్నమెంట్ జాబ్ ఉంటే ఆ రెస్పెక్ట్ ఒక కథ వేరుంటది బ్రో. ఎంత అంటే కళ్ళకు అంటే నిజంగా చాలా బాగుంది అనమాట. అంటే చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. కొంచెం సింపుల్ గా ఉంది మూవీ. సింపుల్ గా అందరికి అంటే ఒకటికి 2 సార్లు చూసేలా ఉంది మూవీ. చాలా బాగుంది అనమాట. అంటే పర్ఫార్మెన్స్ ఎట్లుందంటే చాలా న్యాచురల్ గా ఉంది బ్రో. నాకు యాక్టర్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది అండ్ స్మూత్ గా ఉంది అనమాట. సినిమా బండి మూవీ అని ఒకటి చూసిన నేను చాలా రోజులు బ్యాక్. సేమ్ అట్లా ఒక టైప్ ఆఫ్ ఒక నిజంగా అసలు అందరికి రిలేటెడ్ బ్రో ఈ స్టోరీ. అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. అందరికి డైరెక్షన్ అయితే వేరే లెవెల్ బ్రో. డైరెక్షన్ అసలు స్క్రిప్ట్ బాగా ఎంచుకున్నారు అనమాట. స్క్రిప్ట్ ని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అండ్ లుక్స్ కూడా మారుతుంది. అండ్ ఫైనల్లీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ లో. అండ్ పెళ్లి చేసుకుంటూ మంచి లైఫ్ ఉంటుంది అనమాట. నిజంగా బ్రో అందరికి చెప్తున్నా గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా తెచ్చుకోండి. గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తేనే మంచి లైఫ్ ఉంటుంది బ్రో. నార్మల్ గా అంటే ఏం లైఫ్ ఉంటుంది బ్రో. గవర్నమెంట్ జాబ్ కి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. నార్మల్ ఉంటది కదా. సో బాగుంది బ్రో మూవీ అయితే. నాకు బాగా నచ్చింది. అందరు కనెక్ట్ అవుతుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఈసారి అయినా ఇంగ్లీష్ లో అట్లీస్ట్ దిస్ టైం అని అంటారు అన్న. యాక్టర్ విప్లో, డైరెక్టర్ విప్లో, ప్రొడ్యూసర్ విప్లో, ఎడిటర్ విప్లో నిజంగా ఒక దమ్మున్న డైరెక్టర్ నిజంగా సినిమా కనిపిస్తుంది అన్న. నాకంటే ఆ సినిమా యొక్క గొప్పతనం ఏంటంటే అన్న, అంటే ఫస్ట్ 0 రొమాన్స్, 0 వైలెన్స్, 0 ఐటమ్ సాంగ్ సినిమాలు మంచి పాయింట్స్ చూపించారు అన్న. సూపర్ డైరెక్షన్, సూపర్ ఎలివేషన్. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి సినిమాలో. అరే ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. అంటే గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఈ రోజులలో జాబ్ రాకపోతే సూసైడ్ చేసుకోవటాలు, జాబ్ రాకపోతే అంటే నర్వస్ అవ్వటం. ఈ రోజులలో కూడా గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడి తను ఎట్లా కష్టపడ్డాడు, గవర్నమెంట్ జాబ్ కోసం పోరాడే ఎలా ఉంటారు అనేది బాగా. అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ వరకు డెడికేట్ చేయొచ్చు. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో నా ఒక విషయం చెప్తాను, అంటే మన పిల్లనిచ్చే మామ కూడా జాబ్ లేకపోతే మనకు వాల్యూ వేయడు. ఒక పొద్దున పాలేసేవాడు మనం వాల్యూ వేయడు. కానీ జాబ్ అని చెప్తున్నా, సినిమా అని చెప్తున్నా. సో డైరెక్షన్ చాలా బాగా అనిపిస్తాడు. అంటే డైరెక్టర్ గొప్పతనం కనిపిస్తుంది అనమాట. ఉప్పు కారం సినిమా అయితే ఆరాచకాను. స్కూల్లో వాడతారు డస్టర్. సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. ఈసారి అయినా దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి. ప్రతి ఒక్కరు బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో డైరెక్టర్ క్యారెక్టర్ చెప్పొచ్చు, చాలా బాగా ఇచ్చాడు. ఆ విషయం అనిపిస్తుంది, చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూశాను ఈసారి అయిన సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి, ప్రతి ఒక్క చదువుకునే వాడికి, ప్రతి ఒక్క జాబ్ చేసే వాళ్ళకి కనెక్ట్ అయింది అనమాట. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఎంత ఇంపార్టెంట్, ఆ గవర్నమెంట్ జాబ్ మీదే, ఆ గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తాం అనేది పాయింట్ అయితే చాలా చాలా బాగుంటది అనమాట. చూస్తున్నంత సేపు మనలో మనం చూసుకుంటాం అనమాట. ప్రతి యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ ని తీసుకున్నారు డైరెక్టర్ గారు. హీరో గారు అయితే నెక్స్ట్ లెవెల్లో బాగా చేశారనమాట. క్యారెక్టర్ తగ్గట్టు చాలా అంటే చాలా బాగా చేశారు. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా అంటే చాలా నీట్ గా ఉంటది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టదు. సో అసలు అతను ఎప్పుడు కొడతాడు జాబ్ అన్నట్టుగా మనమే చాలా ఆతృతగా వెయిట్ చేస్తాం అనమాట. అంత బాగుంది సినిమా అయితే. సో ఒక మంచి సినిమా, ఒక కంటెంట్ ఉన్న సినిమా, ఒక చిన్న సినిమా అని కాదు కానీ ఒక కంటెంట్ ఉన్న సినిమా అనమాట. మీ అందరికి నచ్చుతుంది ఖచ్చితంగా, అందులో నో డౌట్. సో చాలా స్ట్రగుల్స్ చూపించారు. అట్ ద సేమ్ లాస్ట్ ఎండింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో త్రూఅవుట్ చూస్తున్న చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న. సో ఫ్యామిలీతో వెళ్ళి చూడండి ఈసారి అయిన సినిమా. సో చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడే ఈసారైన మూవీ చూశాను. మూవీ అయితే చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. డైరెక్టర్ అయితే చాలా బాగా తీశారు. కెమెరా యాంగిల్స్ కానీ ఇది ఒక మంచి మెసేజ్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి మెసేజ్ చూసినట్టు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే చదువుకునే వాళ్ళకు, యూత్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి సినిమాల కాన్సెప్ట్ సినిమాలను ఖచ్చితంగా మన జనాలు ఆదరిస్తారు. సో ఈ మూవీలో ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీలో చాలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసిన నిత్తు గారు కూడా దీంట్లో యాక్టింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది. సో ఇలాంటి చిన్న సినిమాలు, కంటెంట్ సినిమాలను మనం సపోర్ట్ చేయాలి. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. మంచి మెసేజ్ జాబ్ వర్స్ కానీ, యూత్ కానీ. డైరెక్షన్ కూడా చాలా బాగుంది భయ్య. మంచి మెసేజ్ అని చెప్పొచ్చు ఇది. సో తప్పకుండా మీరు వచ్చి నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. సో ఒక లాంగ్ తర్వాత కొన్ని సినిమాలలో నాకు ఒక మెమరబుల్ సినిమా అని చెప్పొచ్చు ఇది. సో చాలా బాగుంది. తప్పకుండా మీరు థియేటర్కి వచ్చి అందరు వచ్చి చూడండి. ఈసారైనా ఈ టైటిల్ కొత్తగా అనిపిస్తుంది ఎవరికైనా. ఏంట్రా ఈసారైనా అంటే, కాకపోతే సినిమాలో కంటెంట్ వేరే లెవెల్ అనిపిస్తుంది. చాలా యూనిక్గా కంటెంట్ ఉంటుంది. అంటే చాలామంది తెలంగాణ కుర్రాలు కావచ్చు, ఆంధ్ర కుర్రాలు కావచ్చు, పడుతున్న బాధను ఈ సినిమాలో చూపించారు. చాలామంది లవ్ చేస్తుంటాం, లవ్ చేసిన వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉండదు. జాబ్ ఉంటేనే పిల్లల్ని ఇస్తాం, లేకుంటే లేదు అని ఇలా చాలామంది పేరెంట్స్ ఉంటారు. అలాగే వాళ్ళ అమ్మాయిలు కూడా ఉంటారు. బట్ ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం చాలా స్పోర్టివ్గా సపోర్ట్ చేసి మరి తనకు కావాల్సిన వాడికి కావాల్సిన జాబ్ తెప్పించి మరి
తెలియజేసుకుంటుంది. స్టోరీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మీకు థియేటర్కి వచ్చి చూసారంటే మాత్రం ఒక పల్లెటూరు వాతావరణం, ఎలాంటి గోలు ఉండదు, గొడవలు ఉండవు, చాలా ప్రశాంతమైన సినిమా ఇది. థియేటర్కి రండి, డెఫినెట్గా ఈసారైనా ఒక మంచి సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే ఈసారైన మూవీ చూసాను. సినిమా విషయానికి వచ్చి చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఒక మంచి స్టోరీ తీసుకుని డైరెక్టర్ చాలా బాగా చూపించారన్న. ఒక మంచి స్టోరీ, ఒక మంచి మెసేజ్ ఉన్న స్టోరీ ఇదైతే. విలేజ్ నేచర్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారన్న. గవర్నమెంట్ జాబ్ గురించి ఎలా కొట్టాలని చాలా బాగా చూపించారు. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. హీరో గారు అయితే అన్న చాలా బాగా యాక్టింగ్ చేశారంటే ఒక న్యాచురల్ గా యాక్టింగ్ చేశారు, నాకు అంత బాగా నచ్చింది. ఒక పల్లెటూరు వాతావరణం కానీ చాలా బాగా ఆ నేటివిటీ తీసుకెళ్లారు. డైరెక్షన్ చాలా బాగుందన్న. ప్రతి చెప్తున్నారు, డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా తీశారు. 1 hour 50 minutes ఏమో సినిమా, అంతసేపు తీయడం చాలా గొప్ప అని చెప్పి. చిన్న సాంగ్స్ వేరే అన్న చాలా బాగుంది. ప్రతిదీ చాలా బాగుందన్న. కష్టపడే సినిమాకి సినిమా ఎంకరేజ్ చేయడం కోరుకు. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ నేను ఈ మూవీకి ఆర్ట్ డైరెక్షన్ చేయడం జరిగింది. డైరెక్టర్ విప్లవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ ఇంత మంచి సినిమాని తెరకెక్కించినందుకు. అండ్ నేను ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలని అందరూ ఆదరించాలని, అలాగే ఇంత మంచి సినిమాకి ఇంత తక్కువ షోస్ ఇవ్వడం, ఇదేం కొంచెం ఇంకా షోస్ పెంచి థియేటర్స్ కూడా పెంచాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు పబ్లిక్లో వస్తే ఈ రోజుల్లో విలేజ్కి ఉన్న ఒక వాల్యూ అనేది ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను.